హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక చామంతి ప్రోమోలో ఏం జరిగిందంటే, చామంతి వాళ్ళ అత్త బట్టలు తీస్తుంటే చాలా సంతోషంగా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి వాళ్ళ అత్త చేతిలోంచి బట్టలు తీసుకుంటూ, అత్త ఈరోజు నాకు లా ఎగ్జామ్ ఉంది, అది కనుక నేను రాసి పాస్ అయితే ఇంకా నాన్న కేసును నేను తీసుకొని నాన్నని ఎలాగైనా నిర్దోషాన్ని నిరూపించగలుగుతాను అత్త అని చాలా సంతోషంగా చామంతి వాళ్ళ అత్తతో అంటూ ఉంటే, చామంతి మాటలు విన్న వాళ్ళ అత్త కూడా నువ్వు ఎలాగైనా పరీక్ష మంచిగా రాసి పాస్ అయ్యి మీ నాన్న కేసును వాదించి అసలు దోషులు ఎవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేసి మీ నాన్నే నిర్దోషిగా బయటకు తీసుకురావాలమ్మా అని అంటూ ఉండేసరికి అలాగే అత్త అని అంటూ ఉంటుంది. చామంతి వాళ్ళ అత్త ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే అటువైపుగా వెళ్తున్న రోజా వాళ్ళ మాటలు విని రమాదేవి నిషా దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజా ఈ రోజు ఆ చామంతి లా ఎగ్జామ్ ఉందంట, అది రాసినాక ఎలాగైనా నాన్న కేసును వాదించి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది అత్తయ్య అని రోజా చాలా కోపంగా అంటూ ఉండేసరికి అప్పుడు రమాదేవి కూడా అసలు ఆ రోజు ఆ ఎగ్జామ్ హాల్ మొక్కమే కానీ ఎగ్జామ్కి దరిదాపులు కూడా పోకుండా చెయ్యాలి, ఎగ్జామ్ రాయకుండా మనం ఎలాగైనా చేయాలని చెప్పడంతో నిషా వెంటనే చామంతి ఎగ్జామ్ కోసం రూమ్ లోపల రెడీ అవుతుంటే చామంతి చూడకుండా డోర్ని లాక్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చామంతి రెడీ అయ్యి డోర్ దగ్గరికి వచ్చేసరికి నిషా బయట నుంచి డోర్ లాక్ చేయటం వల్ల చామంతి లోపల నుంచి ఎంత తీయాలని ట్రై చేస్తున్నా కానీ డోర్ అస్సలు ఓపెన్ కాదు. వెంటనే పక్కకు వచ్చి అత్త, ప్రేమ్ బాబు ఎవరైనా తలుపు తీయండి, ఎగ్జామ్కి టైం అవుతుందని చామంతి చాలా బాధపడుతూ పిలుస్తూ ఉంటుంది. కానీ ఎవరు కూడా పలకరు. ఎవరు పలకపోవడంతో చామంతి రూమ్లోనే ఒక్కతి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నేను ఎగ్జామ్ రాయలేనా, నాన్నని నిర్దోషిగా బయటికి ఎలా తీసుకురాగలను, అసలు ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, డోర్ ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ కావట్లేదని చామంతి చాలా బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మరి చామంతి ఎగ్జామ్కి టైం అవుతున్నా ఇంకా రావట్లేదని ప్రేమ్ బాబు డోర్ని అన్లాక్ చేసి చామ్ని ఎగ్జామ్కి హాల్కి ఎలా తీసుకువెళ్తాడు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.